చామంతి రేపు సూపర్ ప్రోమో ఏం జరగబోతుంది అంటే, కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి వాళ్ళ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వమని చెప్తారు. అయితే అందరూ గొప్పగా వాళ్ళ నాన్న ఇది అది బిజినెస్ మ్యాన్ అది ఇది అంటూ చెప్తూ ఉంటారు. అయితే చామంతి టర్న్ వచ్చినప్పుడు అందరూ అంటారు, ఇదేంటి చెప్పగలదు, ఇది పని మనిషి, దీన్ని అసలు ఇంగ్లీషే రాదు అంటూ ఎగతాళి చేస్తూ ఉంటారు. అయితే చామంతి స్టేజ్ మీదకి వెళ్ళి నేను నా మాతృభాషలోనే మాట్లాడతాను అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అయితే అందరూ చాలా సంతోషిస్తే క్లాప్స్ కొడుతూ ఉంటారు. అయితే లెక్చర్ చెప్తూ ఉంటారు. అయితే టైం అయిపోయిందని, సరే ఇక నేను వెళ్తాను అంటూ చామంతికి పొగుడుతూ వెళ్తారు. నువ్వు మన మాతృభాషలో చెప్పడం నాకు చాలా నచ్చిందమ్మా అంటూ పొగుడుతూ ఉంటారు. అది చూడలేక నిషాకి చాలా కోపం వస్తుంది. అయితే అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే చామంతి కూడా వెళ్దామని అనుకుంటుంది. కానీ నిషా తను చామంతి కూర్చున్న ప్లేస్లో ఫెవికాల్ వేయడం వల్ల ఆ డ్రెస్ అంతా దానికి అంటుకుపోతుంది. అయితే ఎక్కడ చిరిగిపోతుందో అని అలా కూర్చొని ఉంటుంది. కానీ చాలా సమయం తర్వాత లెగుస్తుంది. అయితే లేగానే ఆ డ్రెస్ చిరిగిపోతుంది. అయితే తన బ్యాగ్ అడ్డు పెట్టుకొని వెళ్తుండగా నిషా అది చూసి బ్యాగ్ అంతా జలేస్తుంది, దూరంకి విసిరేస్తుంది. అయితే అది చూసి చామంతి చాలా బాధపడుతుంది, అలానే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ప్రేమ్ ఇంకా చామంతి రాలేదంటూ తన కాలేజీకి వెళ్ళి మొత్తం చూస్తూ ఉంటాడు. అయితే అక్కడ నిషా ఇంకా చామంతిని చూసి షాక్ అవుతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.